ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జగన్నాథ రథయాత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సప్త మోక్షపురాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పూరీ క్షేత్రాన్ని శ్రీక్షేత్రం అని పిలుస్తారు. అలాగే నీలాచలం అని కూడా అంటారు. ఇది జగన్నాథుని నివాస స్థలం. జగన్నాథునికి జరిగే 22 ఉత్సవాలలో రథయాత్ర చాలా ముఖ్యమైనది. ఈ రథయాత్రనే గుండీచా యాత్ర అని కూడా అంటారు. ఆషాఢమాసం శుక్లపక్షం విదియ రోజున జగన్నాథుడు, చెల్లెలు సుభద్ర, అన్న బలభద్రస్వామి ఈ ముగ్గురు 3 వేరువేరు రథాలలో ప్రధాన దేవాలయాన్ని వదిలి గుండీచా మందిరానికి ప్రయాణం చేస్తారు. గుండీచా మందిరం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాత్రగా సాగుతూ ఈ 3 రథాలు ప్రధాన దేవాలయం నుంచి బయలుదేరి గుండీచా మందిరానికి చేరడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండీచా మందిరాన్ని జనకపురి అని కూడా అంటారు. ఈ గుండీచా మందిరంలో దేవుళ్ళు 7 రోజులు ఉంటారు. గుండీచా మందిరానికి వెళ్ళడానికి 1 రోజు, అలాగే ప్రధాన దేవాలయానికి తిరిగి రావడానికి 1 రోజు పడుతుంది. ఇలా ఈ వేడుక 9 రోజులు సాగుతుంది. ఆషాఢమాస శుక్లపక్ష విదియ రోజున గుండీచా మందిరానికి బయలుదేరిన దేవుళ్ల రథాలు ఆషాఢశుద్ధ దశమి రోజున ప్రధాన దేవాలయానికి తిరుగు ప్రయాణమవుతాయి. రథయాత్రకు సరిగ్గా 60 రోజుల ముందు వైశాఖ బహుళ విదియనాడు పూరీ మహారాజు పూజారులను సంప్రదించి రథాలకు కావలసిన కలప సేకరించవలసిందిగా ఆదేశిస్తారు. సామంతరాజు అప్పటికే కలపకు అవసరమైన వృక్షాలను గుర్తించి ఉంటారు. ఆ వృక్షాలకు వేద పండితులు శాంతి నిర్వహించాక 1072 వృక్ష కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుటడుగుల కలప అవసరమవుతుంది. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణానికి శ్రీకారం చుడతారు. ముందుగా వృక్ష కాండాలను 2188 ముక్కలు చేస్తారు. వీనిలో 832 ముక్కలను జగన్నాథుని రథం కోసం, 763 ముక్కలను బలభద్రుడి రథం కోసం, 593 ముక్కలను సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. రథాల తయారీలో యంత్రాలను వాడరు. జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటారు. ఎత్తు 46 అడుగులు ఉంటుంది. 16 చక్రాలు ఉంటాయి. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం దేవదళన్. నిర్మాణం పూర్తి అయిన రథాలను యాత్రకు 1 రోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. రథాలను లాగడానికి వీలుగా ఒక్కొక్క రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం కలిగిన తాళ్లను కడతారు. రథయాత్రకు 2 రోజుల ముందుగా అంటే అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు పూజలు నిర్వహించి మేళ తాళాలతో జగన్నాథ అంటూ నినాదాలు చేస్తూ దేవతా విగ్రహాలను కదలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా దేవతా విగ్రహాలను ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకొని వచ్చి రత్నపీఠం మీద అలంకరింపచేస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అంటారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథాల మీద ఉండగా పూరీరాజు పల్లకిలో అక్కడికి చేరుకుంటారు. బంగారు చీపురుతో రథం లోపల మహారాజు ఊడ్చి శుభ్రం చేస్తారు. దీనినే చరాపహార అంటారు. రథానికున్న తాళ్లను లాగడంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. 12 గంటల రథయాత్ర సాగాక గుండీచా ఆలయానికి రథాలు చేరుకుంటాయి. ఆ రాత్రి రథాలు ఆరుబయటే ఉంటాయి. అక్కడే దేవుళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. మరునాటి ఉదయం మేళ తాళాలతో విగ్రహాలను గుండీచా మందిరంలోనికి తీసుకొని వెళతారు. ఇక్కడ దేవుళ్ళు 7 రోజుల పాటు ఉంటారు. ఇక్కడ దేవుళ్ళు ఆతిథ్యం తీసుకుంటున్న 7 రోజులలో
5వ రోజున ఒక ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. గుండీచా మందిరానికి తనను తీసుకువెళ్ళలేదని అలిగిన లక్ష్మీదేవి గుండీచా మందిరం బయట నుంచే జగన్నాథుని ఓరకంట చూసి పట్టరాని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చటను అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఈ ముచ్చట జరిపే రోజును హేరా పంచమి అంటారు. 7 రోజుల తరువాత దశమి నాడు వీరు ముగ్గురు తిరుగు ప్రయాణం చేస్తారు. దీనినే బహుదా యాత్ర అంటారు. మధ్యాహ్నానికి 3 రథాలు ప్రధాన ఆలయానికి చేరుకుంటాయి. మర్నాడు అంటే ఏకాదశి నాడు స్వామివార్లను స్వర్ణ ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ దర్శనాన్ని సునా బేడాగా పిలుస్తారు.